ఎలక్షన్కి ఇంకా నోటిఫికేషన్ రాలేదు. రేపు 18వ తారీఖు నాటి నుంచి వస్తుంది, 18తో 19 నుంచి వస్తుంది. 19 నుంచి వస్తే మే 19 దాకా ఇంకా ఎన్ని ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అవుతాయి, ఇంకా ఎంత ఇబ్బంది అవుతుంది. దయచేసి ఎలక్షన్ కమిషన్ వారు నేను ఇచ్చిన లెటర్ని పరిగణలోకి తీసుకొని ఒక్కసారి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని, 2019 జరిగిన దాడిని, అలాగే మనం వివేకానంద రెడ్డి మీద దాడిని, అవన్నీ 3 ఒక పరిగణలోకి తీసుకోండి. ఆ పరిగణలో తీసుకొని ఎలక్షన్ కోసం ఇది వాడుకోకుండా ఈ మొత్తం టోటల్గా దీన్ని సీరియస్గా తీసుకొని ఎవరు చేశారో వాళ్ళ మీద, అక్కడ చేసిన వాళ్ళని కాదు చేయించిన వాళ్ళని కూడా మీరు యాక్షన్ తీసుకొని ఇది బయటకు బహిరంగత చేయించవలసిన అవసరం మీకు ఉంది. కాబట్టి దయచేసి ఇది చీప్ టిక్స్ చేస్తున్నారని కొంతమంది నాకు అనుమానం ఉంది. కనుక సోషల్ మీడియాలో ఇంత బేగా ఎలాగొచ్చిందో ఒక్కసారి సోషల్ మీడియా కూడా వెరిఫికేషన్ చేసి దానికి వీటికి ఎవరు దగ్గరుండి చేయించారు, ఆ పోస్టులు పెట్టించిన వాళ్ళు ఎవరు, అది ఇన్సిడెంట్ జరిగింది ఎన్ని గంటలకి, పోస్టులకి వాటికి కూడా ఒక్కసారి వ్యత్యాసం చూసుకుంటే మనకి బాగుంటుందనేది నా మనవి. దాని మీద ఎలక్షన్ కమిషన్ సీరియస్గా యాక్షన్ తీసుకుంటుందని నేను అనుకుంటున్నా. అలాగే ఇమ్మీడియట్లీగా షర్మిలమ్మ గారికి సెక్యూరిటీ పెంచాలి, అలాగే సునీతమ్మ గారికి సెక్యూరిటీ పెంచాలి. ఎందుకంటే ఒక దాడి తర్వాత ఇంకో దాడి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, అది కానీ జరిగితే వాళ్ళకి ప్రాణహాని ఉంది కాబట్టి షర్మిలమ్మ మీద ఎట్టి పరిస్థితుల్లో సెక్యూరిటీ పెంచాలి, సునీతమ్మ మీద పెంచాలి, ప్రతిపక్షాలకు సెక్యూరిటీ ఎక్కువగా ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ ఇవ్వాలి, చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువగా, లోకేష్ గారికి సెక్యూరిటీ పెంచాలి. ఎందుకంటే ఈ దాడుల వెనక ఎవరున్నారో తేల్చవలసిన బాధ్యత ఉంది. వాళ్ళని క్యాండిడేట్లను కూడా మన దగ్గరుండి జాగ్రత్తగా వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఇచ్చి మన ఎలక్షన్ స్వచ్ఛందంగా నడపాలని, ఆ నడపడానికి మొత్తం టోటల్గా ఎన్నికల కమిషన్ సీరియస్గా తీసుకోవాలనేది నా విన్నపం, నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయిపోయిందా? జగన్ కుటుంబంతో ఫస్ట్ నుంచి ఉంది అంటే ఎందుకు వాళ్ళ ఫ్యామిలీనే పద్దాకా ఎలక్షన్ వచ్చినప్పుడు ఈ రకమైన టార్గెట్ గురవుతుందంటే ఏమంటారు? ఇప్పుడు ఒకటండి, రాజకీయాల్లో ఉన్న వాళ్ళకే రాయి పడినా ఆటు పడినా ఇటు పడినా వస్తుంటాయి. అయితే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మీద దాడి జరిగినా, అది షర్మిలమ్మ మీద, వైఎస్ వివేకానంద రెడ్డి మీద ఎవరి మీద దాడి జరిగినా అది దాడే తప్పే. 100% దాన్ని మనం ఖండించవలసిందే. కాకపోతే ఏంటంటే 2019లో జరిగిన దాడి ఈ రోజు దాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీరియస్గా పట్టించుకోలేదేమో. 5 సంవత్సరాలుగా దాకా ఆయన ఎవిడెన్స్కి కూడా రాలేదు. ఎవిడెన్స్కి కూడా కాకుండా ఆ కోర్టులో 4.5 సంవత్సరాలు దాదాపు అలాగ ఉండిపోవడం వల్ల, ఒకవేళ నిజంగా అబ్బాయి నిజంగా తప్పు చేశాడు అనుకుంటే ఆ అబ్బాయిని మీరు వదులుతున్నారు అనుకుంటే సానుభూతి కోసం ఉంటే మీరు క్షమాభిక్ష పెట్టచ్చు. లేదనుకుంటే మీరు నిజంగా సీరియస్గా తీసుకుంటే నా మీద ఎవరు చేశారు, అసలు ఇదేంటిది, ఇలా నా మీద ఎందుకు మీరు చేయించారు అనేది సీరియస్గా తీసుకొని మనం గట్టిగా ఒక 2-3 ఇయర్స్లోనే మనం ఇమ్మీడియట్గా ఆ కేసుని మనం చేయించవచ్చు. కానీ చాలాసార్లు కాలయాపన చేసి డేట్స్ తీసుకొని టైం తీసుకొని ఇంప్లూడింగ్ పిటిషన్ సంథింగ్ ఇది జరిగాయి. అక్కడ అయిపోయిన తర్వాత వివేకానంద రెడ్డి గారి కేసులో కొంచెం కాలయాపన జరిగింది కాబట్టి సిబిఐ విచారణకు సునీతమ్మ వెళ్ళారు. సిబిఐ విచారణ జరిగింది, తెలంగాణ కోర్టు ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ కూడా ఈ రోజు దాకా సొంత బాబాయ్ ఈ రోజు దాకా ఎవరు చంపారో తెలియకుండా మళ్ళీ మన ఎలక్షన్లో ఆ పేరు ఎత్తి ఏమన్నారు, పైన దేవుడికి తెలుసు, నాకు తెలుసు, జనాలకు తెలుసు. జనాలకైతే ఎవరికి తెలియదు అంటున్నారు. వాళ్ళంతా మరి ఎవరికి తెలియదు, ఎవరు చేశారో తెలియదు అంటున్నారు. వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ సిస్టర్ చెప్పడం ఏంటంటే, షర్మిలమ్మ గారును సునీత గారు చెప్పడం ఏంటంటే, అవినాష్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు ఇవన్నీ కూడా సిబిఐ చెప్పిన ప్రకారంగానే మేము మాట్లాడుతున్నాం తప్ప మాకు కూడా ఏమీ తెలియదు, ఆ రోజు హార్ట్ అటాక్గా ఎందుకు చిత్రకిచ్చారు అని మాట్లాడుతున్నారు. దానికి సమాధానం చెప్పలేక ఆడపిల్లలను పాపము వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి బిడ్డలే, వైఎస్ వివేకానంద రెడ్డి బిడ్డలే, వాళ్ళని కూడా అసభ్యకరంగా ఇష్టం వచ్చిన వైసీపీ వాళ్ళు చాలామంది మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబంలో విమలమ్మ గారు ఆమె మాట్లాడారు. ఆమె కూడా మేనత్తే, వీళ్ళకి మేనత్తే, అలాగే ఆయనకి మేనత్తే. ఆమె మాట్లాడిన మాటల్లో కూడా మరి ఒక సైడే మాట్లాడినట్టు కనబడుతుంది. వీళ్ళు ఆడపిల్లలు ఏం తప్పు మాట్లాడట్లేదమ్మా, వాళ్ళు కూడా కరెక్ట్గానే మాట్లాడుతున్నారు. వాళ్ళు అడిగింది న్యాయం అడుగుతున్నారు. మీరు ఇందాక లేదు ఇందాక చూశాను, కొంగు పట్టుకొని ఓటు అడుక్కుంటున్నారు, రాజశేఖర్ అని ఉంటే అది తగున అన్నారు. కొంగు పట్టుకొని ఓటు అడగట్లేదు, చాచి నేను నించున్నాను నాకు ఓటేయండి అని అడుగుతున్నది ఆ అమ్మాయి అడుగుతున్నప్పుడు ఆ అమ్మాయి ప్రజలను ఓటు అడుక్కుంటుందే తప్ప ఎదుటి వాళ్ళని ఎవరిని కించపరచలేదు. మీ మేనగోడలు ఎప్పుడు కూడా ఎవరిని ఎదుటి వాళ్ళని మాట్లాడలేదు అనేది ఒక్కటి మాత్రం తెలుసుకోగలగాలి. కనుక
వాళ్ళ మీద కూడా విమలమ్మ గారిది ఒక్కసారి ఆలోచించండి, మీ అంతరాత్మకు ఆలోచించండి. చనిపోయిన మీ అన్నయ్య గారు ఎలా చనిపోయారో పని మీకు తెలిస్తే మీరైనా చెప్పండి, సిబిఐకి చెప్పండి. పని ఎవరు చంపారో బయట తిరుగుతున్నారంటే మీరు చెప్పండి పోనీ. కనుక ఎవరూ చెప్పకుండా ఏమీ చేయకుండా ఈ విధంగా ఉండడం అనేది ఎంతదాకా కరెక్ట్ అనేది ఒకటి. వాళ్ళ కుటుంబానికి ఈ ఈ గొడవలు అనేది ఇలా రావడం అనేది అది ఇప్పుడు ఈ రాజశేఖర రెడ్డి గారి కంట ముందు ఇప్పుడు తర్వాత వచ్చే తప్ప రాజశేఖర రెడ్డి గారు ముందు ఉన్నప్పుడు మాత్రం అంత కుటుంబం అంతా ఒక్కటే కుటుంబమై ఉంది. అది మాత్రం నాకు బాగా తెలుసు. ఇది అంటే ఈ సానుభూతి పొందడం అనేది బాగా వర్కౌట్ అయింది, పదే పదే ఇది రిపీట్ అవుతుంది అని అనుకోవచ్చు. ఒక్కసారి సానుభూతి వస్తుంది, రెండోసారి సానుభూతి అవుతుంది. ఇప్పుడు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారంటే ఆ రోజు కోడికత్తి కేసు అన్నారు, తర్వాత వచ్చి వివేకానంద రెడ్డి గారు అన్నారు, బాబాయ్ అన్నారు, మొత్తం టోటల్గా అన్నీ అన్నారు. ఆ రోజు సానుభూతి ఒక్క ఛాన్స్ అన్నారు. కానీ ఈసారి మళ్ళీ ఇదేంటిది, ఇది ఏంటి పాపం, ఆయనకి ఏంటి ఈ బాధ, ఆయనకే దెబ్బ తగలడం ఏంటి, ఆయనకే రావడం ఏంటి, ఇవన్నీ కష్టాలను. కనుక ఇది నిజమా అబద్ధమా, పోలీసులు నిగ్గు తేల్చితే బాగుంటుంది, నిగ్గు తేల్చకుండా ఇది కూడా ఎలాగైనా నీళ్ళు కారుస్తారా అని అనుమానాలు జనాలకు ఉన్నాయి, నటుకుమార్కి లేవు.